ప్రస్తుతానికి ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు, కానీ రోబోట్ యూనిట్లో కొందరు చెబుతున్న దాని ప్రకారమే నిజమని అనుకోవాలి. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. బాహుబలి సినిమాతో రమ్య పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆమె నటన గురించి అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఇక రజనీకాంత్ రమ్యకృష్ణ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నరసింహ సినిమాలో రజనీ రమ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. ఈ నేపథ్యంలోనే రోబోటోలో ఆమె నటిస్తే సినిమాకు మరింతగా క్రేజ్ వస్తుందన్న ఉద్దేశంతో వేరే వాళ్లకు అనుకున్న ఓ కీలక పాత్రను రమ్యకృష్ణకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆల్రెడీ ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. రమ్యది సినిమాలో నెగిటివ్ రోల్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమే అయితే రజనీ రమ్య మధ్య వార్ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రోబోటుకు 2.0 అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో రజనీ సరసన అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటిదాకా 40% షూటింగ్ పూర్తయినట్లు చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2017 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో